Congress candidate Naveen Yadav cast his vote in the Jubilee Hills Assembly by-election in Hyderabad. Speaking to the media, he noted that polling had been peaceful so far and mentioned he entered the booth only to check arrangements. According to him, nearly 70 to 100 votes were cast within the first 45 minutes of polling. The by-election was necessitated by the death of BRS MLA Maganti Gopinath, with tight security and high voter turnout reported. Within 45 minutes time లో దాదాపు 70 నుండి 100 ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో పోలని అండ్ జనాలు ఈ ఎలక్షన్ లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock అందరూ కూడా రావడం జరిగింది, పోలింగ్ స్టేషన్స్ కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఈ ఎలక్షన్ లో పెరిగే జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్ కి వెళ్తే 70 votes, 60 votes within 40 minutes. Vote for your future, vote for your development, constituency development, not for sympathy, not for sentiment. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్ కి అప్పీల్ చేస్తాను. దట్ ఈస్ ఆల్ కామన్. అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు. స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని లేదు. ఈసారి యూత్ అంతా కూడా, యూతే కాదు జనరల్ గా చాలా మంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్. బట్ దిస్ టైం 10 to 15% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే ఒక 10% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. అదే చెప్తున్నాను కదా, భవిష్యత్తుకు లేదు ఇక హాలిడే లాగా ట్రీట్ చేస్తలేరు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటర్స్ అందరు కూడా బయటకు వచ్చి ఓటు వేస్తా ఉన్నారు. సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతం ఉంది. ఇప్పుడు నేను దారిని అక్కడ కార్ దిగినప్పటి నుండి లోపలికి వెళ్తుంటే అందరు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్తా. ప్రతి ఒక్క ఓటర్ కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వితిన్ 45 minutes టైంలో దాదాపు 70 నుండి 100 ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో పోలని అండ్ జనాలు ఈ ఎలక్షన్ లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock అందరూ కూడా రావడం జరిగింది, పోలింగ్ స్టేషన్స్ కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఈ ఎలక్షన్ లో పెరిగే జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్. Renowned filmmaker S.S. Rajamouli accompanied